స్కోరర్ అనేవాడు తన స్కోర్ షీట్లో ఏ విధంగా లీడ్ పాయింట్ని కానీ టైమ్ అవుట్స్ని కానీ బోనస్ పాయింట్ని కానీ లోనా కానీ ఏ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన యొక్క డ్యూటీస్ ఏంటి, ఫస్ట్ ఈ సింబల్స్ చెప్పిన తర్వాత వాని యొక్క డ్యూటీ చెప్తాం, స్కోరర్ యొక్క డ్యూటీ చెప్తాం. ఫస్ట్ సింబల్ చూసినట్లయితే లీడింగ్ పాయింట్ ఏ విధంగా చూపిస్తారు. లీడింగ్ పాయింట్ ఏ విధంగా చూపిస్తారంటే స్క్వేర్ అంటారు దీన్ని, స్క్వేర్ లో చూపిస్తారు. స్క్వేర్ అంటారు దీన్ని, ఏమంటారండి, స్క్వేర్ లో చూపించడం జరుగుతుంది. స్క్వేర్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రన్నింగ్ పాయింట్. రన్నింగ్ పాయింట్ ఏ విధంగా చూపిస్తారు, ఈ విధంగా చూపిస్తారు. దీన్ని ఏమంటారు, డయాగ్నల్ అంటారు. డయాగ్నల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి లీడింగ్ పాయింట్ అయిపోయింది, రన్నింగ్ పాయింట్ అయిపోయింది, బోనస్ పాయింట్ ని ఏ విధంగా చూపిస్తారు. ఎస్, ఇది ట్రయాంగిల్ అంటారు దీన్ని. ట్రయాంగిల్. ఎస్, దీన్ని ఏమంటారండి, ట్రయాంగిల్ అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని ట్రయాంగిల్ చెప్పడం జరుగుతుంది. తర్వాత లోనా లేదా ఆల్ అవుట్ అంటారు. దీన్ని మరి ఏ విధంగా చూపిస్తారు దీన్ని. ఎస్, హార్జెంటల్ అంటారు దీన్ని. హార్జెంటల్ అంటారు దీన్ని. హార్జెంటల్ ఏమంటారు దీన్ని, హార్జెంటల్ గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నికల్ టైమ్అవుట్. సో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. టెక్నికల్ పాయింట్ ఏ విధంగా స్కోర్ షీట్ లో చూపిస్తారు. ఎస్, సర్కిల్ అంటారు దీన్ని. సర్కిల్లో చూపిస్తారు దీన్ని. అలాగే సూపర్ ట్యాకిల్ ఏ విధంగా చూపిస్తారు. ఎస్, క్రాస్ చూపించడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి ఈ సింబల్స్ అడుగుతా ఉంటారు. అడిగేసి హార్జెంటల్ ఏ గేమ్ కి సంబంధించింది, సర్కిల్ అని ఏ గేమ్ కి సంబంధించింది, ట్రయాంగిల్ అనే పదం ఏ గేమ్ కి సంబంధించింది, ఓ సింబల్స్ ఇస్తూ ఉంటాడు. లేకపోతే ఈ గుర్తులేకుండా ట్రయాంగిల్ దేనికి బోనస్ కా, లోనాకా, లేకపోతే టైమ్ అవుట్ కా అడుగుతాడు బోనస్ కి. హార్జెంటల్ సింబల్ దేనికి, లోనాకా, బోనసా, లీడింగ్ పాయింటా, లేకపోతే టైమ్ అవుట్ అడుగుతుంటాడు. సో లోనా అనేది హార్జెంటల్ అనేది దేనికనేది, హార్జెంటల్ అనే పదం దేనికనేది లోనాకి, ఆల్ అవుట్ కి ఉపయోగిస్తారు. సో ఈ విధంగా సింబల్స్ గుర్తించుకోవాలి, ఈ నేమ్స్ కూడా గుర్తించుకోవాలి మనము.